దసరా రోజున చదవాల్సిన శమి స్తోత్రం. శమి శమయతే పాపం శమి శత్రు వినాశిని అర్జునస్య ధనుద్ధారి రామస్య ప్రియావాదిని శమి శమయతే పాపం శమి లోహిత కంటక దారిణ్యార్జున బాణానాం రామస్య ప్రియావాదిని కర్ష్యమాన యాత్రాయాం యథాకాలం సుఖం మయా తత్ర నిర్విఘ్న కర్తృత్వం భవ శ్రీరామ పూజితే. దసరా పండుగను ఆశ్వీజ మాసంలో జరుపుకుంటారు. చెడుపై సాధించిన విజయానికి ప్రతీకగా ఈ పండుగ జరుపుకుంటాం. నవరాత్రులు దుర్గామాతను పూజిస్తారు. ఈ పండుగ జరుపుకోవడం వెనుక అనేక పురాణ కథలు కూడా ఉన్నాయి. రాక్షసుడైన రావణుడిపై శ్రీరాముడు సాధించిన విజయానికి గుర్తుగా దసరా జరుపుకుంటారు. రావణుడి భారీ దిష్టి బొమ్మలను బాణసంచాతో కాల్చి ఎంతో ఉత్సాహంగా పండుగ చేసుకుంటారు. రావణుడి వధించిన తర్వాత శ్రీరాముడు సీతా లక్ష్మణుడు అయోధ్యకు తిరిగి వచ్చినట్లుగా చెబుతారు. ఈ సందర్భంతో పాటు విజయదశమి నాడు పాండవులు వనవాసం వెళ్తూ జమ్మి చెట్టుపై ఉన్న తమ ఆయుధాలను తిరిగి తీసిన రోజుగా కూడా చెబుతారు. జగన్మాత అయిన దుర్గాదేవి మహిషాసురుడు అనే రాక్షసుడితో 9 రాత్రులు ఏకదాటిగా యుద్ధం చేసి అతనిని వధించిన సందర్భంలో దసరా పండుగ చేసుకుంటారు. అదే విజయదశమిగా ప్రసిద్ధి. దీని వెనుక ఒక కథ ఉంది. బ్రహ్మ నుంచి వరాలు పొందిన మహిషాసురుడు అనే రాక్షసుడు దేవతల్ని ఓడించి ఇంద్ర పదవిని లాక్కుంటాడు. అతడి ఆగడాలు తట్టుకోలేక ఇంద్రుడు తమ బాధను త్రిమూర్తులకు మొరపెట్టుకుంటాడు. మహిషుని ఆగడాలు విని త్రిమూర్తుల్లో రగిలిన క్రోధాగ్ని శ్రీరూపంగా జన్మిస్తుంది. శివుని తేజం ముఖంగా, విష్ణు తేజం బాహువులుగా, బ్రహ్మతేజం పాదములుగా జన్మించిన ఆ శ్రీమూర్తి 18 బాహువులుగా కలిగి ఉంటుంది. శివుడు శూలం, ఇంద్రుడు వజ్రాయుధం, వరుణుడు పాశం, బ్రహ్మదేవుడు అక్షమాల, కమండలం, హిమవంతుడు సింహం వంటివి వాహనములుగా ఇస్తారు. ఇలా దేవతలంతా ఇచ్చిన ఆయుధాలతో మహిషాసురుడితో అమ్మవారు భీకరమైన యుద్ధం చేస్తుంది. మహిషుడి తరపున యుద్ధానికి వచ్చిన ఉదద్రుడు, మహాహనుడు, అసిలోముడు, భాష్కలుడు, బీడాలుడు వంటి రాక్షసులను సంహరిస్తుంది. చివరికి మహీసురుడు దేవి చేతిలో హతమయ్యాడు. మహీషుణ్ణి సంహరించిన రోజు దసరా పర్వదినంగా జరుపుకుంటున్నాము. విజయదశమి నాడు శ్రవణ నక్షత్రం ఉంటుంది. శుభానికి సూచనగా ఆ రోజు కొత్తగా కొందరు వ్యాపారాలు మొదలు పెడతారు, కొత్త పెట్టుబడులు పెడతారు. కొన్ని రాష్ట్రాల్లో ఈ రోజున చిన్నపిల్లల్ని స్కూల్లో చేర్పిస్తారు. దసరా పండుగని పశ్చిమ బెంగాల్, బీహార్, ఒరిస్సాలో ఎంతో వేడుకగా చేస్తారు. రాముని జీవిత కథను నాటకాలుగా ప్రదర్శిస్తారు. బెంగాలీలు జానపద పాటలు పాడుతారు. దుర్గాదేవి విగ్రహాలను పూజించిన తర్వాత నిమజ్జనం చేస్తారు. విజయదశమి నాడు జమ్మి చెట్టును పూజించడం లక్ష్మీప్రదం అంటారు. ఆ రోజు జమ్మి ఆకుల్ని ఇళ్లలో ఉంచుకుంటారు. బంధువులకి జమ్మి ఆకుల్ని ఇస్తారు. ఇలా చేయడం ద్వారా సిరి సంపదలు కలుగుతాయని నమ్ముతారు.